ఫుడ్ లవర్స్ అందరూ డిన్నర్ చేశారా? మీరు ఎవరెవరు ఏం తిన్నారు, ఏం స్పెషల్స్ అనేది త్వరగా కమెంట్ చేసేయండి. అండ్ ఈరోజు ఇంకొక టేస్టీ రెసిపీ నేర్చుకుందామా? వచ్చేయండి మరి. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ పేరు ఏంటంటే దోసకాయ టమాటా. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, చిటికెడు పసుపు, అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, దోసకాయ ముక్కల్ని ఇలా యాడ్ చేసుకోవాలి. సో దోసకాయ అంటేనే వాటర్ కంటెంట్ ఉంటుంది అంటారు కదా బాగా. సో దోసకాయ అంటే తింటే అంత మంచిదన్నమాట. సో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక టేస్ట్కి సరిపడా కారాన్ని, టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోసకాయలు మగ్గాలి కాబట్టి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. 10 మినిట్స్ అయ్యాక మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకొని టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా మెంతు పొడి, లైట్గా ధనియాల పొడి అండ్ లైట్గా మసాలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు టమాటాస్ కూడా కొంచెం సేపు బాయిల్ అవ్వాలి కాబట్టి కాసేపు మూత పెట్టి టమాటాస్ని కూడా కొంచెం సేపు బాయిల్ అవ్వనియాలి. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయ్యాక మూత తీసేసి చూస్తే మన కర్రీ రెడీ అయిపోయింది. సో ఇలాంటి టేస్టీ రెసిపీస్ కావాలంటే ఏం చేయాలి? టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.